చాలా సందర్భాల్లో మనం డ్రెస్ మెటీరియల్స్ కావచ్చు, శారీస్ కావచ్చు, గణపతి విగ్రహాలు కావచ్చు, డెకరేటివ్ ఐటమ్స్ కావచ్చు, ఇట్లా న్యాచురల్ కలర్స్ వాడుతుంటారు. అండ్ న్యాచురల్ కలర్స్ అని చెప్పి మనకు అమ్మేటప్పుడు మనం కొంటుంటాం. ఇంతకీ ఆ న్యాచురల్ కలర్స్ ఎట్లా తయారు చేస్తారు, అండ్ వాటికి వాడే గింజలు కావచ్చు, బెరడ్లు కావచ్చు, అసలుకి ఏముంటాయి అని చాలామందికి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది అండ్ తెలుసుకోవాలని కూడా ఉంటుంది. సో అందుకనే అట్లాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక స్పెషల్ స్టాల్ అయితే ఉంది. సో జయశంకర్ యూనివర్సిటీ. సో జయశంకర్ యూనివర్సిటీ వినంగానే మనందరికీ తెలిసిందే, న్యాచురల్ హోలీ కలర్స్ మేకింగ్ అక్కడ తయారు చేస్తుంటారు. అండ్ హోలీ కలర్స్ ప్యాక్స్ కూడా సేల్స్ చేస్తుంటారు. అండ్ దాంతోపాటు గణపతికి సంబంధించి సహజ సిద్ధమైన రంగులు అక్కడ తయారీ జరుగుతుంటారు. సో అక్కడ నుంచి వచ్చిన ఒక స్టాల్స్ అనమాట. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. అసలు ఈ కలర్స్కి సంబంధించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. అసలు వాళ్ళు దేంతో తయారు చేస్తారు అనేది. సో న్యాచురల్ కలర్స్ దేంతో ఏమున్నాయి, అసలుకి ఇవన్నీ ఏంటి, ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుంటారు? ఇది యూకలిప్టస్ అండి. యూకలిప్టస్ నుంచి కలర్స్ అనేవి తీసుకుంటాం. ఇది లైమ్ స్టోన్ ద్వారా ఫిల్లర్ లెక్క వాడతాము పెయింట్స్కి. అండ్ ఇది గమ్ అరాబిక్ అంటారు. ఇదేమో మైలోబారం, ఇదేమో ట్రీట్మెంట్కి వాడతారు, ఫ్యాబ్రిక్ ట్రీట్మెంట్కి వాడతారు. అండ్ ఇదేమో అర్జున్ బార్క్ అని అంటారండి. అండ్ దిస్ ఇస్ ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్. అండ్ ఇది మంజిష్ట అంటారు కదండి, చాలా ఆయుర్వేద షాప్స్లో కూడా దొరుకుతాయి అవి. ఇది రతన్ జ్యోతి, దీనివల్ల బ్రౌన్ షేడ్స్ అనేవి వస్తాయి. ఇది సప్పన్ వుడ్ అండి. హార్ట్ పార్ట్ ఆఫ్ ద వుడ్ నుంచి వుడ్ అనేది తీసుకొని దీనిలోంచి కలర్ అనేది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇవి ఎనాటో సీడ్స్ అండి. వీటి వల్ల ఆరెంజ్ కలర్ అనేది వస్తుంది. ఇది కత్తా అండి, పాన్స్లో వాడతారు కదండి, న్యాచురల్ పామ్. సో దీనివల్ల బ్రౌన్ కలర్ షేడ్ అనేది వస్తుందండి. ఇది పోమోగ్రానైట్ రెండ్ అండి. సో దీనివల్ల ఎల్లో కలర్ వస్తుంది. అండ్ ఇది ఇండిగో న్యాచురల్ సోర్స్. అండ్ ఇది బంతిపూలు అండి, మ్యారీగోల్డ్. అండ్ దీనివల్ల మనకి ఎల్లో కలర్ అనేది వస్తుంది. ఇది ఫ్లేమ్ ఆఫ్ ది ఫారెస్ట్, దీనివల్ల కూడా ఎల్లో ఆరెంజ్ అంటే గోల్డెన్ ఎల్లో కలర్ అనేది వస్తుంది అండి. సో ఇక్కడ ఇంకేంటి బాటిల్స్తో కలర్స్ తయారు చేసి పెట్టారు అంటే వీటి త్రూ వచ్చేవా షేడ్స్? వీటి త్రూ షేడ్స్ వస్తాయండి. ఈ షేడ్స్తో మేము గణపతికి పెయింటింగ్స్ అనేవి వేస్తామండి. సో అండ్ తర్వాతకి ఇవి కాకుండా మేము హోలీ పౌడర్స్ అనేవి చేస్తాము. అండ్ అవి కాకుండా టెక్స్టైల్ పెయింట్స్ అనేవి చేస్తామండి. టెక్స్టైల్ పెయింట్స్ టెక్స్టైల్ మీద వాడతామండి. లైక్ టై అండ్ డై, అలా కలంకారీ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్ అవి చేయడానికి వాడతామండి. అవి కాకుండా ఫంక్షనల్ ఐటమ్స్ అండ్ డెకరేటివ్ ఐటమ్స్ అనేవి ప్రిపేర్ చేస్తామండి. అయితే ఇంకొకటి చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ క్లాత్ అంటే గణపతి విగ్రహాలు అయితే నిమజ్జనం చేసేస్తారు, ఇంట్లో డెకరేటివ్ ఐటమ్స్ అలా పెట్టేస్తారు. కానీ క్లాత్ పైన వేసినప్పుడు మళ్ళీ వాష్ చేసినప్పుడు ఆ కలర్ ఎట్లా ఉంటుంది, స్ప్రెడ్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయని చాలా మందికి ఒక డౌట్ఫుల్ ఉంటుంది. కొనేటప్పుడే ఆ డౌట్తో చాలా మంది కొంత దూరం ఉంటారు. అది పాసిబుల్ అవుతుందా? ట్రీట్మెంట్ పోస్ట్ ట్రీట్మెంట్స్ అని ఉంటాయి మేడం. సో వీ ఫాలో ద ప్రాపర్ ట్రీట్మెంట్స్. మనకి ఏం రంగు పోదు. మనం న్యాచురల్ డే ఏదైతే ఎక్స్ట్రాక్ట్ చేస్తామో దాని ప్రొసీజర్స్ ఉంటాయి. కొన్ని మోడర్న్స్ అంటాము, అవి యూస్ చేసినప్పుడు హౌ టు అప్లై, దాని తర్వాత చేసే కొన్ని స్టీమింగ్ మెథడ్స్ కొన్ని ఉంటాయి మెథడ్స్. ఇఫ్ యూ ఫాలో దోస్ ప్రాసెస్ కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోతే అఫ్కోర్స్ ఛాన్సెస్ ఉన్నాయి. సో గణపతి సీజన్ చాలా బిజీగా నడుస్తుంటుంది మీకు అక్కడ. సో స్టార్ట్ అయిపోయిందా వర్క్? ఆల్రెడీ స్టార్టెడ్ మ్యామ్, ఆల్రెడీ స్టార్టెడ్. మరి ఈసారి ఎంత విగ్రహాలు తయారు జరుగుతుంది? మేడం చెప్పడం అయితే 1000 దాకా రెడీ చేస్తున్నామని చెప్పారు. సో ఇప్పుడు ఆర్డర్స్ని బట్టి కూడా ఉంటాయి. సో దీని చాలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఇచ్చేవాళ్ళు. సో స్టిల్ కంటిన్యూ అవుతుంది. ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వస్తే అది కూడా పాసిబిలిటీస్ ఉంది మేడం. బట్ గ్రూప్ అప్రోచ్ అవ్వాలి. అంటే 1-2 కూడా పర్సనల్లీ పూజా మేడం ఉన్నారు, ఇది ఎన్డిపిఐసి న్యాచురల్ డై అండ్ ప్రాసెసింగ్ సెంటర్కి హెడ్. ఆమెకి అప్రోచ్ అయితే దీని మీద ఇంకా మంచి అవగాహన ఇస్తారు మేడం. సో ఇట్లా ఇప్పటివరకు న్యాచురల్ కలర్స్ అసలు ఎట్లా ఉంటాయి, అండ్ దాంతోపాటు వాటిని ఎట్లా అప్లై చేస్తారు, వాటిని దేని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత వాళ్ళ కలర్ షేడ్స్ ఎట్లా ఉంటాయి అనేది చాలామందికి డౌట్ఫుల్గా ఉంటుంది కదా. సో ఇప్పుడు చూపించిన వాటిల్లో ఏదో చూడండి, పింక్. సో ఇది వచ్చేసి మనకి లిటిల్ ఎల్లోయిష్ లాగా ఉంది అనమాట, ఎల్లో అండ్ ఆరెంజ్ లాగా కనిపిస్తుంది నాకైతే. అండ్ ఇది వచ్చేసి మెహందీ గ్రీన్. సో ఇవన్నీ కూడా ఈ బాటిల్స్ నేను చూపించేవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపించే వాటితో న్యాచురల్ కలర్స్ తయారు చేసి, అంటే ఒక్కసారి మనకి కొన్ని కలర్స్ ఏంటంటే పౌడర్స్ రూపంలో ఒక కలర్ ఉంటుంది, అండ్ వాటిని మిక్స్ చేసిన తర్వాత ఒక కలర్ ఉంటుంది. సో అవి ఎట్లా ఉంటాయి అని ఎవరికి ఏ డౌట్ లేకుండా అన్ని కలర్స్ సిద్ధం చేసి పెట్టారు. సో గణపతి చాలామందికి ఇప్పటికే ఎక్కువ గణపతులు వాడుతున్నారు కదా. సో ఎక్కువ గణపతులను కూడా చాలా కలర్ఫుల్గా చేయడానికి ఇట్లాంటి న్యాచురల్ కలర్స్ వాడే ట్రెండ్ అనేది ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. స్టిల్ ఆ వర్క్ అయితే షెడ్స్లో కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడి వరకు మాత్రమే మనకు తెలుసు.
కానీ ఇప్పుడు ఈ న్యాచురల్ కలర్స్ వచ్చేసరికి డెకరేటివ్ ఐటమ్స్ దగ్గర అండ్ దాంతోపాటు మనం వేసుకునే డ్రెస్సెస్ దగ్గర కూడా ఇంటి దగ్గర ఉండి బ్లాక్ డిజైన్స్ వేసుకొని అందులో కలర్ ఫిల్లింగ్ చేసుకునే హ్యాండ్లూమ్ లవర్స్ కావచ్చు అండ్ న్యాచురల్ కలర్స్ పైన ఉండే ప్రేమతో ఉండే వాళ్ళు కావచ్చు ఇప్పటికీ అట్లాంటివి చేస్తున్నారు, కానీ అక్కడక్కడ కనిపిస్తారు. సో అట్లాంటి వాళ్ళకి ఎటువంటి డిసప్పాయింట్మెంట్ కాకుండా కలర్స్ కూడా దొరికేటట్లు ఇట్లాంటి స్టాల్ అనేది ఏర్పాటు చేశారు అనమాట. సో ఇది న్యాచురల్ కలర్స్కి సంబంధించి మేకింగ్ కావచ్చు, వేటి నుంచి న్యాచురల్ కలర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అండ్ దట్ యూసేజ్ ఎట్లా ఉంటుంది అనేది దాంతోపాటు ఇవన్నీ చూసిన తర్వాత ఎవరైనా ట్రైనింగ్ తీసుకోవాలి, దీని గురించి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకునే వాళ్ళ కోసం జయశంకర్ యూనివర్సిటీ వెల్కమ్ చెప్తుందనమాట. సో ఇక్కడ ఇవాళ నిన్నో సంవత్సరమో కాదు, దాదాపు ఒక 6-7 సంవత్సరాల నుంచి కూడా చాలామంది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి గ్రూప్ ఆఫ్ పీపుల్కి అండ్ దాంతోపాటు ఇండివిజువల్గా ఎవరైనా వచ్చినా కూడా వాళ్ళకి ట్రైనింగ్ సెషన్స్ కూడా ఇస్తున్నారనమాట.